మాత్రే నమః. భగవద్బంధుడా నమస్సుమాంజలి. గురుదేవుల పాదపద్మాలకు శిరసాష్ట నమస్కారాలు. 25వ తారీఖు 6వ నెల 2026 గురువారం నిర్జల ఏకాదశి. నిర్జల ఏకాదశి ప్రతి సంవత్సరం మొత్తంలో 24 ఏకాదశిలో పరమ పవిత్రమైన ఏకాదశి నిర్జల ఏకాదశి. ఈ నిర్జల ఏకాదశి ఒక్క రోజున ఉపవాసం చేసి స్వామివారిని మనసా వాచాకరణ ధ్యానించి పూజించి అర్చిస్తూ ఆచరిస్తూ ఉంటారో 24 ఏకాదశ ఫలితం వస్తూ ఉంటుందన్నమాట. ఏంటి అంటే కనుక మన సంపూర్ణమైన ఫలితం వస్తూ ఉంటుంది. ఏడాది పొడవున వచ్చే 24 ఏకాదశులలో ఉపవాసం ఉంటే ఎంతెంత పుణ్య ఫలితమో ఈ ఏకాదశి ఒక్కరోజు ఆచరిస్తే కనుక అన్ని విధాలుగా యోగదాయకము. ఈ పర్వదినమున మహావిష్ణువుతో పాటు లక్ష్మీదేవిని అర్చించడం వల్ల కూడా తెలుసా భోగభాగ్యాలు, సిరి సంపదలు, లక్ష్మీదేవి కృప కూడా మన అందరిపై ఉంటుంది. ఈ రోజున భీష్ముడు ఈ వ్రతాన్ని ఆచరించడం కోసం ఏం చేశాడు చిన్న స్టోరీ చెప్పుతూ ఉన్నాను. మహాభారతంలో కాలమాన ప్రకారంగా పాండవులలో రెండవైన భీముడు ఆకలిని తట్టుకోలేక ఏకాదశి వ్రతాన్ని చెయ్యలేకపోయాడు. అప్పుడు వేదవ్యాసుడు సూచన మేరకు ఈ నిర్జల ఏకాదశి అన్ని ఏకాదశితో సరి సమానమని చెప్పాడు. అంటే కనుక ఈ నిర్జల ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే కనుక అన్ని ఏకాదశులు ఉపవాసం ఉన్న ఫలితం వస్తుందని చెప్పేసి వ్యాసుడు చెప్పాడు. చెప్పేసరికి ఈ ఒక్క ఏకాదశిన ఉపవాసం చేసి ఇంకా 23 ఏకాదశుల ఫలితాన్ని పొందాడు. కావున ప్రతి ఏకాదశి కొద్దీ జ్యేష్ఠ మాసంలో శుక్లపక్షంలో వచ్చే నిర్జల ఏకాదశి పరమ పవిత్రమైంది. కావున ఈ రోజున సాక్షాత్కారంగా మహావిష్ణువు అనుగ్రహ కృపా కటాక్షాలకి ప్రతి ఒక్కరిపై ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. ఉపవాసం ఎలా చేయాలి అని కనుక ఆరోగ్యమైన పరిమాణం ఉంది కదా, ఆరోగ్యం అనుకూలంగా లేని వారు పాలు పండ్లు భుజించవచ్చు. గర్భిణీ స్త్రీలు కూడా ఏకాదశి ఉన్నవారు పాలు పండ్లు లేకపోతే ఇంకా సైంధలవన వేసిన సగ్గుబియ్యం కానీ కిచడి కానీ సగ్గుబియ్య పాయసం కానీ స్వీకరించవచ్చు. అన్ని విధాలుగా ఆరోగ్యం అనుకూలంగా ఉన్నవారు నీరు కూడా స్వీకరించకుండా ఈ ఏకాదశి ఉపవాసం ఆచరించడం చాలా చాలా యోగదాయకము. కావున 26వ తారీఖు 6వ నెల 2026 నిర్జల ఏకాదశి. శ్రీమాత్రే నమః.